బుల్షెట్టి శ్రీనివాస్ గారు బుల్షెట్టి శ్రీనివాస్ గారు బుల్షెట్టి శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి డిఎస్సి అనేటటువంటిది ఎలక్షన్ లోపు నిర్వహించడం సాధ్యం కాదు అని ప్రభుత్వం చేతులెత్తేసింది. లక్షలాది మంది నిరుద్యోగులకు మరోసారి నిరాశ నిస్పృహలే ఎదురవుతున్నటువంటి పరిస్థితులు స్పష్టమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను హామీ ఇచ్చింది, పూర్తిగా నెరవేర్చలేదు. జనసేన పార్టీ నుండి ఎట్లా స్పందిస్తారు? శ్రీశైలం గారు, ముందు మీకు ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ, ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు ఇవాళ చూసుకుంటే అసలు జాబ్ క్యాలెండర్ అనేది మర్చిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఏదైతే మేనిఫెస్టోలో మీరు పెట్టారో దాన్ని మొత్తం అసలు ఇప్పుడు దాని గురించి మీరు ఎత్తుదన్న కానీ గుర్తు రాలేదు. అంటే ఇది ప్రతిపక్షాల్లో ఎన్నిసార్లు మాట్లాడి అలసిపోయినాయి. ఇవాళ ఇది చౌదరి గారు చెప్పారు, అదే టాపిక్ నేను కొనసాగించడం కంటే మీరు ఇవాళ జాబ్ క్యాలెండర్ అనే దాని గురించి అయితే ఖచ్చితంగా చెప్పగలను. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందితే, ప్రత్యేక హోదా వస్తే, ఇండస్ట్రీలు పెడితే, తీర ప్రాంతం అభివృద్ధి చెందితే అప్పుడు అక్కడ జాబ్స్ వస్తాయి. మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయక్కర్లేదు, మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. మీరు ఇచ్చే 5,000 రూపాయలు ఉన్నాయి చూసారు, లక్షల ఉద్యోగాలు. ఈ 5,000 ఉద్యోగాలతో ఏ పండుగ చేసుకుంటారండి? ఒక ఇంటి అద్దె ఎంత, ఒక కరెంటు బిల్ ఎంత, నిత్యావసర వస్తువుల రేట్లు ఎంత, ఒక లీటర్ పెట్రోల్ ఎంత? పెట్రోల్ లేకుండా ఏ మనిషి అన్నా ట్రావెల్ చేయగలుగుతా ఉన్నాడా? ఏంటి డీజిల్ లేకుండా ఏ రైతన్నా వ్యవసాయం చేస్తా ఉన్నాడా? అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఎందుకు పెరుగుతూ ఉంది? ఎందుకు కరెంట్ బిల్లులు మీరు ఎందుకు పెంచారు? అన్ని రాష్ట్రాల కంటే మీరు ఇంటి పనులు 10 సంవత్సరం 10% ఫీట్ చేసి మీరు వసూలు నిజం కాదా? ఇసుక రేటు పెంచలేదా? మద్యం వ్యాపారం చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరన్నా భారతదేశం ఉన్నదంటే జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఇంకెందుకంటే మీరు జాబ్ క్యాలెండర్ మీరు ఏం రిలీజ్ చేస్తారో? కేవలం మీరు వ్యాపార సాధనంగా ఈ రాష్ట్ర ప్రజలు వేసిన ఓటు హక్కుని మీరు కేసులకు వెళ్ళకోకుండా మీరు దాన్ని ఏదైతే నా 3,400 సార్లు వాయిదాలు వేయించుకున్న ఘనత ఏదైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు తగ్గుద్ది. ఈ రాష్ట్రంలో 151 సీట్లు 23 ఎంపీలు ఇచ్చింది కారణం ఏంటంటే 22 ఎంపీలు మీకు ప్రొటెక్ట్ చేసుకుంటాం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఎవరిని వాడలేదన్న మాట సత్యం. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఏదన్నా ఉంటే మనం ఎవరిని వ్యక్తిగతంగా తిట్టవండి, పాలసీ మీద మాట్లాడతాం. పాలసీ మీద మాట్లాడొచ్చు, దాని మీద డిబేట్ రావచ్చు, ఎవరైనా దీంట్లో తప్పేం లేదు. నేను చెప్పి వాస్తవం కాదంటే చెప్పండి. మీరు తీర ప్రాంతం అభివృద్ధి చేశారంటే చేశానని చెప్పండి. లేకపోతే అక్కడ 5 స్టార్ హోటల్స్ కట్టాం, లేకపోతే మీకు కళ్ళు కనపడుతుందని అడగండి, మేము సమాధానం చెప్తాం. లేదు మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చామయ్యా, పలానా జాబ్స్ ఇచ్చాం, మీరు పలానా ఇండస్ట్రీస్ వచ్చేసి మేము వచ్చిన తర్వాత అక్కడ బోళ్ళ మంది ఉద్యోగాలు చేస్తున్నారు చెప్పండి, దానికి కూడా మేము ఆన్సర్ చేస్తాం. ఏంటి మీరు అన్నది ఏదైతే మీరు మద్యం అనేది ఏ ముఖ్యమంత్రి అనే వ్యాపారం చేశారండి? మద్యం వ్యాపారం టోటల్ గా ఒక ముఖ్యమంత్రి కనుసరణలో జరుగుతుంది సార్. ఇది నేను దేవుడి మీద ప్రమాణం చెప్తాను, కావాలంటే వాళ్ళు కూడా చెప్పమనండి. ఈ డబ్బు ఎక్కడ పోతా ఉంది, మధ్యలో దోపిడీ ఎక్కడ జరుగుతోంది చెప్పమనండి. అంతేగాని ఇవాళ మేము ఉద్యోగాలు ఇచ్చాం, 5,000 ఉద్యోగాలు ఇచ్చాం, వాలంటీర్లు ఇచ్చాం, సచివాలయం అవన్నీ ఎవడో ఒక ఇంటి ఉద్యోగం ఉండి ఒక 50,000 సంపాదించి చాలు. మీరు అమ్మఒడి ఇవ్వక్కర్లేదు, లేకపోతే నాన్న బుడ్డికి డబ్బులు తీసుకోక్కర్లేదు, లేకపోతే ఇంకేదన్నా మీరు ఆటో నేస్తం ఇవ్వక్కర్లేదు, లేకపోతే వకీలు నేస్తం ఇవ్వక్కర్లేదు, ఏది ఇవ్వద్దు, రైతు నేస్తం కూడా ఇవ్వకండి. ఆ కుటుంబంలో ఒక 50,000 సంపాదించిన గతి లేక ఇవాళ ఒక కొడుకు కూతురు ఉంటారు సార్. శ్రీశైలం గారు మా ఊళ్ళో ఇక్కడ ఆ ప్రాంతంలో కూతురేమో అత్తారింటికి వెళ్ళిపోతే మాకు 60 వచ్చినాయి, కొడుకేమో ఉద్యోగాన్ని పోతాడు హైదరాబాద్ బొంబాయో, మాకు ఏ హార్ట్ అటాక్ అని వస్తే చూసే నాదులు లేడు ఇక్కడ. మాకు మా ప్రాంతం అభివృద్ధి చెందాలన్నది నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏమి ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఇదే పరిపాలన చేస్తే డెఫినెట్ గా జనసేన పార్టీ తరఫున బొలిసెట్టిన ముందు దాన్ని విమర్శిస్తారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడు పాలసీ మార్చుకోమని చెప్తున్నాం. నేను ఎన్ని డిబేట్లకు వెళ్ళినా నేను ఏ డిబేట్ లోనూ ఎవరిని అన్యాయంగా మాట్లాడావు. కాకపోతే ఈ జరుగుతున్న వాస్తవాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు. శ్రీశైలం గారు ఇవాళ మనం మీరు డిబేట్ పెట్టారు, వాల్యుబుల్ టైం అండ్ ఎక్స్పెండ్ మనీ ఎక్స్పెండిచర్ బోల్డ్ డబ్బు అవుతుంది. కానీ ప్రజలు పెట్టారు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నెక్స్ట్ జనరేషన్ కి ఒక జనరేషన్ త్యాగం చేయాలి. అది మనం చేయాలి. మనం ఎండింగ్ పాయింట్ లోకి వచ్చేసాం. మనం అంటే ఐ థింక్ నాకు 62 సంవత్సరాలు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ చూస్తానో ఉంటానో లేదో నాకు తెలియదు. కర్నూలు లాంటిది ఒకసారి వచ్చి అందరూ వెళ్ళిపోతాం ఇంటికి. కాబట్టి మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నది నా కోరిక. నేను చనిపోయే లోపల నా ప్రాంతం, నా ఆంధ్రప్రదేశ్ లో నా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. జనసేన పార్టీయా, వైసీపీ పార్టీయా, బీజేపీయా, తెలుగుదేశం నథింగ్. ఇదే తప్పు చంద్రబాబు నాయుడు చేసిన నేను మీకు గుర్తుందో లేదో ఈ మేనిఫెస్టోని కూడా తప్పు పట్టా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీరు ఇంకా 8 అసెంబ్లీ ఎన్నికలు చూడబోతారు. నిండు పూర్ణాయుష్. మీరేం అట్లాంటి నిరాశ నిస్పృహలు ఎప్పుడు ఉండకూడదు. మీరు ఇంకొక 8 అసెంబ్లీ ఎన్నికలు చూస్తారు. రాష్ట్రంలో ఏం చేస్తున్నారో చెప్పండి. నా కొలీగ్స్ ఉన్నారు ఇక్కడ. నేను మాతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ, నాతో పాటు వ్యాపారం చేసి బతికే వాళ్ళు కానీ,
అందరూ 4.5 సంవత్సరాలు నిరాశ్రయులు అయిపోయి ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి బతుకుతున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. ఏంటంటే ఓన్లీ పొలిటీషియన్ జాబ్ అయిపోయింది సార్. ఓన్లీ పొలిటీషియన్స్ బతుకుతున్నారు, ఎమ్మెల్యేలు బతుకుతున్నారు, ఎమ్మెల్యే పిల్లలు సంపాదించారు, మినిస్టర్లు సంపాదించారు, ముఖ్యమంత్రి సంపాదించాడు. ఇది ఎందుకు వచ్చా మనం పాలిటిక్స్ లోకి? మీ వాల్యుబుల్ టైం నేను వాడుకుంటున్నాను. సారీ, నేను మీకు వెల్కమ్ అండి. నో కాదు, మీరు హార్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ కూర్చొని డిబేట్ లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మన జనరేషన్ లో త్యాగం చేద్దాం కావాలంటే, మన రాజకీయం వదిలేస్తాను కావాలంటే, కానీ నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. ఏ సీఎం వచ్చినా పర్లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు అండి, ఇవాళ మీకు వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తాను ఉచితాలు అన్నారు. నేను మొన్న క్వశ్చన్ చేశా, మీరు మేనిఫెస్టో తప్పండి. అది మీరు మేనిఫెస్టోలో మీరు అంతకన్నా ఎక్కువ ఉచితాలు ఎలా ఇస్తారు? మీరు సంపద సృష్టిస్తానంటారు. ఇది ఒక 5 సంవత్సరాలు సాధ్యం కాకపోతే మళ్ళీ వాళ్ళు అన్నట్టే మన కూడా అంటారు. కాబట్టి ఏదన్నా కొంచెం రిపేర్ ఉంటే దాన్ని చేసుకుని ఎవరైనా ఉచితాలు ఇవ్వడం అనేది, సోమరితనం పెంచడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. రాష్ట్రం బాగుపడాలంటే ప్రజలు కష్టపడాలా, కష్టపడి సంపాదించే డబ్బుతో మాత్రమే తినాలా, ఉచితాల్లో జోలికి వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే జనం కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలనేది రాజకీయ పార్టీలు. ఇవాళ ఎస్సీ ఎస్టీ ఉందండి, ఇవాళ దాన్ని ఎన్నాళ్ళు పెట్టారు మనకి రిజర్వేషన్స్. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం 10 years పెట్టారు. ఎన్ని సంవత్సరాలు ఏంటండి మనకి ఇవాళ వచ్చి? దాని గురించి మాట్లాడితే ప్రభుత్వాలు పడిపోతాయి. అదే విధంగా ఇవాళ ఉచితాలు ఇచ్చారు, ఇవాళ ఆయన కాబట్టి మనం ఇంకో 4 ఇప్పిద్దాం అనుకుంటే